ఇది మళ్ళా తెలంగాణలో నిరుద్యోగుల యొక్క ఇది నిరసనలు ఏదో గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళ వెనకాల ఉండి హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, అశోక్ ఆయన కానీ, కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ గొడవ అంటే కావాలని పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అని మనకు అర్థమవుతున్నది. నేనేం మాట్లాడుతున్నా చూద్దాం. సో అయితే ఈ క్రమంలో ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్లో అన్ని బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్లు అయినాయి. నోటిఫికేషన్లు ఇస్తాడు కానీ అవి ఫిల్ చేయడు. ఇక నరేంద్ర మోడీ అన్ని పేపర్ లీక్ చేస్తున్నాడు కానీ ఏది ఫిల్ చేస్తలేరు. అంటే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చేసి వాళ్ళని కామ్ చేసేసి ఎన్నికలు అయిపోయినాక అది పేపర్ లీక్లో ఏదో రకంగా ఫిల్ చేయకపోతే ఇచ్చినట్టు అవుతుందా? చెప్పండి మిత్రులారా. ఏదో ఒక రకంగా కావాలని ఆ యొక్క అది అది ఏది ఆ ఫిల్ చేయకుండా చేస్తే దాన్ని ఇచ్చినట్టు అంటారా? చెప్పండి. సో అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇస్తే అది ఇచ్చినట్టు కాదంట, కొత్త నోటిఫికేషన్ వేసినరా అంటారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే ఫిల్ చేయొద్దా? చట్టాలు, న్యాయ వ్యవస్థ, కోర్టులు ఒక సిస్టమ్ ఉండదా? అది బీఆర్ఎస్ ఓడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరిచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు కదా. అన్నప్పుడు కోర్టులు, సిస్టము, దానికి టీపీఎస్ కమిషన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లు ఫిల్ చేయకుండా కొత్త ఫిల్ ఇవ్వలేం కదా, అవునా కాదా? సో అట్లాంటప్పుడు ఉన్న ఖాళీలని ఉన్న నోటిఫికేషన్లు భర్తీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏది కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఏది 2 లక్షల ఉద్యోగాలు డే 1లో నింపుతామని చెప్పినామా? ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తాం. ఓకే. సో ఏది మొత్తం ఇప్పుడు 2 కోట్ల మంది నిరుద్యోగులు, 1 కోటి మంది ఉన్నారనుకో నిరుద్యోగులు, 1 కోటి మందికి అయితే ఉద్యోగాలు ఉన్నాయి కదా. ప్రభుత్వంలో ఎంత పని ఉందో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి భర్తీ చేస్తామని చెప్పినాం. కానీ ఇక ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం? అది సాధ్యం కాదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్, మహిళలకి వాళ్ళకి లోన్లు ఇవ్వడము 0% ఇది, ఇట్లా ఐటీఐలని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లుగా ఇంకా అనేక రకాలుగా అన్ని రకాలుగా ఏది మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, పని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారాలు పెట్టుకునే ఎంకరేజ్ చేస్తున్నాం. అవి కాకుండా ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తామని చెప్పినాం, చేస్తాం. కాదు బీఆర్ఎస్ వాడికి 10 ఏళ్ళు ఇస్తే వాడు ఏం పెద్ద చేసింది లేదు. ఇక నరేంద్ర మోడీ అయితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు అయ్యేటి? ఇక 10 ఏళ్ళు దాటింది, ఇప్పుడు 11వ ఏడు నడుస్తున్నది. అంటే 10 ఏళ్ళు అంటే 20 నుంచి 21 కోటి 22 కోట్ల ఉద్యోగాలు అయ్యేటి. అంటే భారతదేశంలో ఒక్క నిరుద్యోగం ఉండేవాడు కాదు. ఇదే నరేంద్ర మోడీని అడిగితే, అమిత్ షాని అడిగితేనేమో జుమ్లా అంటాడు, పైసలు అకౌంట్లో వేస్తామంటే 15 లక్షలు వేస్తామంటే. మరి ఎన్నికల ముందు ఎందుకు చెప్పినామంటే సపోర్ట్ చేయరు. ఇదే నరేంద్ర మోడీని 2 కోట్ల ఉద్యోగాలు అడిగితే జీ ఛానల్ ముందట పకోడీ వేసుకో, చాయ్ బండి పెట్టుకో, అది కూడా ఉద్యోగం అంటున్నాడు. అంటే ఈ సోకాళ్ళు నిరుద్యోగులు నరేంద్ర మోడీని అడగరు, బీజేపీని అడగరు, ఒక్క ఉద్యోగం గురించి అడగరు, పకోడీ ఎట్లా వేసుకోమంటామని అడగరు కదా. మళ్ళీ 3వసారి వచ్చిండు, 2 కోట్ల ఉద్యోగాలు అడగరు. ఈ బీజేపీ సంబంధించిన ఎంపీలు, లేకపోతే తెలంగాణకు సంబంధించిన సూడో మేధావులు బక్క జడ్సన్ గారు, పాషం యాదగిరి గారు, ఇంకా ఎవరెవరో పేర్లు పెట్టుకున్న మైపాల్ యాదవ్ గారు, ఇట్లా ఎవరెవరో ఉన్నారు కదా. ఎవ్వడు అడగాడు బీజేపీని. ఈ పేపర్ లీక్లు అయితే కొట్లాడరు, సపోర్ట్ చేయరు. ఇన్ని రకాల ఎగ్జామ్లు, ప్రతి ఎగ్జామ్ లీక్ అవుతుంటే సపోర్ట్ చేయరు. పిల్లల భవిష్యత్తులతో ఆడుకుంటే సపోర్ట్ చేయరు. కానీ కాంగ్రెస్ వచ్చి 3 నెలలు కాకముందే ఎవరుడు ఎప్పుడురా కాంగ్రెస్ పరిపాలించింది? ఫస్ట్ 2 నెలలు అయితే వాడు మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి, శాఖలను బదిలీ చేసుకోవడానికి, ఆ శాఖలలో ఏమేమి డేటా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏమేమి నడుస్తుంది అని శాఖల మీద అవగాహన తెచ్చుకోవడానికి ఫస్ట్ 2 నెలలు పోయింది కదరా అయ్యా. ఆ తర్వాత ఈ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎంపీ ఎన్నికలు. సో ఇప్పుడే కదా వాళ్ళు ఎన్నికలు కూడా అయిపోయినాక ఇప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ చేసింది ఏమన్నా చర్యలు తీసుకునేది. వాడు గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకోటి ఇస్తే దాని ఫలితాలు అందడానికి, అవి ఇంప్లిమెంట్ కావడానికి టైం పడుతుంది కదా. అరే ఒక 1 to 2 years టైం ఇవ్వరా. బీజేపీ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు, బీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు, కాంగ్రెస్కి ఒక ఏడాది టైం ఇయ్యరా, ఓపిక పట్టరా. బీఆర్ఎస్ హయాంలోనే నోరు మూసుకుంటారు, బీజేపీ హయాంలోనే బీజేపీని ప్రశ్నించారు.
కానీ కాంగ్రెస్ మాత్రం వాడు 3 నెలలు కాకముందే ఒరుడు కాదు. 30,000 ఖాళీలు అది నోటిఫికేషన్లు ఎవరు ఇచ్చినా కానీ అది భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి నెలకు జీతం ఇవ్వడమే ముఖ్యం కదా. అది బడ్జెట్లకి వెళ్ళి కదా కట్ అవుతున్నాయి, ప్రజలు కట్టిన ట్యాక్స్లే కదా, కాంగ్రెస్ బడ్జెట్లకి వెళ్ళి కట్ అవుతున్నాయి, బీఆర్ఎస్ బడ్జెట్లకి వెళ్ళి కట్ కాలే కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి జీతం ఇస్తే ఇచ్చినట్టు, నోటిఫికేషన్ ఇచ్చేసి వదిలేస్తే ఇచ్చినట్ట. బీఆర్ఎస్ వస్తే ఇంకా 10 ఏళ్ళనే చేయకపోతుంది. ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు, ఏది కేసీఆర్ గారు భూమి బద్దలవుతుందని చెప్పిండు, మళ్ళీ ఒక్క ఉద్యోగం ఫిల్ చేయలే. ఓ రోజు రైతుల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా భూమి బద్దలవుతుందని చెప్పిండు, అందరికీ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తా అన్నాడు. ఇయ్యలే కదా, వాడు ఇయ్యలేదనే వాడిని పక్క పెట్టారు కదా, రైట్. సో కాంగ్రెస్ ఇస్తా అని చెప్తుంది కదరా, ఇస్తుంది కదా. ఇప్పుడు మొత్తం 2 లక్షల ఉద్యోగాలు మరి అవి చేస్తే మరి బడ్జెట్ని వేరే వాటికి ఎట్లా వాడదాం? మరి రైతులకు ఏం పెడదాము, ఉన్న ఉద్యోగులకు ఎట్లా జీతాలు ఇద్దాము, ఇంకోటి ఏం చేద్దాం? వన్ చేయలేక మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అంత బడ్జెట్ ఒక సంవత్సరానికి రావాల్సినటువంటి పైసలు వన్ చేయలు వచ్చినాయా? బడ్జెట్ ఎట్లా వస్తుంది? ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఒక సంవత్సరంకి అయితే 2.5 లక్షల కోట్లు మన అకౌంట్లో వస్తే మనం ఏమేం చేయాలి? అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అన్ని ఒకటే దాన్ని పెట్టలేం కదా. ఇప్పుడు మీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం అనుకో, మరి ఉన్న ఉద్యోగులకు జీతాలు ఏమిద్దాం, పెన్షన్లు ఏమిద్దాం, పథకాలకు ఏం పైసలు ఇద్దాం, రోడ్ల రిపేర్కి ఏమి ఇద్దాం? అవుతలేదా? ఓపిక లేదా? కాదు, మనం ఏం చెప్పినాం, ఉన్న ఖాళీలు భర్తీ చేస్తాం. అది 1,00,000 ఉండని 2 లక్షలు, ఇంచుమించు 2 లక్షలు ఉన్నాయని మనకి డేటా ఉంది. సో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం 2 లక్షలు అని చెప్పలేదు, 2 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో భర్తీ చేస్తాం. అంటే సంవత్సరానికి 20,000, 30,000, 40,000, 50,000 ఎన్ని వీలైతే అన్ని భర్తీ చేస్తాం. కేసీఆర్ అంటాడు ఇది 10 ఏళ్లలో ఒక్కసారి కూడా డిఎస్సి అది నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ ఫిల్ చేయలే. వాడు 5,000కే నోటిఫికేషన్ ఇచ్చిండు, మనం 11,000 టీచర్ ఉద్యోగాలకు ఇస్తున్నాం. ఇలా ఏది మొత్తం గురుకులాల్లో అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం, యూనివర్సిటీలో ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నాం. వీసీలు గీసీలు ఎక్కడ ఏ ఖాళీ, ఆరోగ్య శాఖలో భర్తీ చేస్తున్నాం, ఎక్కడ ఖాళీ ఉంటాయి భర్తీ చేస్తున్నాం. నర్సులకి మనం నియామక పత్రాలు ఇచ్చినాం. అంటే బడ్జెట్ చూసుకొని, ఆర్థిక శాఖ అప్రూవల్ చూసుకొని, కోర్టులు ఇట్లాంటివి లేకుండా చూసుకొని ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తాం. సంవత్సరానికి 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అనుకో, 5 ఏళ్లలో 2 లక్షలు కావా? ఏంది మీ లొల్లి? అంటే వాళ్ళు చేయకపోయినా, మీ బీజేపీ బీఆర్ఎస్ చేయకపోయినా మీకు నొప్పి కాదు. కాంగ్రెస్ వానికి ఒక ఏడాది కూడా టైం ఇయ్యరు, వాడిని ఇబ్బంది పెడతారు. ఉద్యోగాల భర్తీ అనేది అది నిరంతర ప్రక్రియ. ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఏ ప్రభుత్వమైనా, అది అమెరికా ప్రభుత్వమైనా, చైనా ప్రభుత్వమైనా సాధ్యం కాదు. ఉన్న ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి మాత్రమే భర్తీ చేస్తాం. అది కాకుండా ఇంకా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళకి వేరే రకంగా పని చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్లో కూడా పని చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇంచుమించు 2 లక్షల వరకు ఖాళీలు భర్తీ ఉన్నాయి. వాటిని ఈ 5 ఏళ్లలో ఫిల్ చేస్తాం. అర్థమైందా? సంవత్సరానికి బడ్జెట్ అనుకూలంగా ఏది ఆ ఆర్థిక శాఖ అప్రూవల్, ఆ టీపీఎస్సీ కమిషన్ వాళ్ళ మేధావుల అందరి సలహాలు తీసుకొని వాళ్ళందరి రికమెండేషన్ ఆధారంగా సంవత్సరానికి ఇంచుమించు అరౌండ్ 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. అన్ని ఒకటే బాకెట్లో పెట్టలేం కదా. ఎందుకు పాపం విద్యార్థులు రెచ్చగొట్టండి? మీకు అయినా సరే ఆ భర్తీ చేస్తున్న ఖాళీలలో ఏమన్నా మీకు ఇది అసమంజసంగా ఉంది, ఇది ఇంకోటి కావాలి, మా ఏజ్ బార్ అవుతుంది, మాకు ఇంకో 5 ఏళ్ళు దాని ఉద్యోగాన్ని అది ఫిల్ చేయడానికి కావాల్సిన వయో పరిమితి పెంచండి, అట్లనే ఏమైనా మీకుంటే మీ ఏమేమి న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో, మనం చేయగలిగే డిమాండ్లు ఏమున్నాయో అవి రాసియండి, ఆ మెమొరాండం ఇవ్వండి. ఆ విద్యాశాఖ మంత్రికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, ఆ టీపీఎస్సీ కమిషన్కి కానీ, లేకపోతే సంబంధిత మంత్రులకు కానీ ఇవ్వండి. తప్పకుండా ఆ టీపీఎస్సీ కమిషన్లో ఉన్న మేధావులందరూ ఆలోచించి, ప్రభుత్వ పెద్దలు ఆలోచించి అందులో ఎన్ని మనం నెరవేర్చగలుగుతామో, ఏమేమి మనకు వయబుల్ ఉంది, అది సాధ్యమవుతుందో వయో పరిమితి పెంచడం అది పెద్ద కష్టం కాదు. సో కోర్టు నుంచి ఏం అబ్జెక్షన్ లేకపోతే అది పెంచగలిగితే చేద్దాం. మీ న్యాయపరమైన 10 డిమాండ్లు ఉంటే అది సాధ్యం, అందులో ఒక 5 అయినా మనం చేయగలిగే ఇది ఉంటే చేద్దాం. కానీ 2 లక్షల ఉద్యోగాలు అయితే ఒకటే 1 ఇయర్లో సాధ్యం కాదు. అది 1 ఇయర్ కూడా కాలే కదా. ముఖ్యమంత్రి గారు కూడా క్లారిఫై చేశారు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ప్రతి సంవత్సరము ఏది ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ.
సంవత్సరానికి అరౌండ్ 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. అట్లా 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. ఆ భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో మీకు ఏమైనా న్యాయపరమైన డిమాండ్లు ఉంటే చెప్పండి. అవి వాటిని అది ఆ మీద అందరితో చర్చించి అందులో మీనింగ్ఫుల్ ఉంటే వాటిని ఆ విధంగా మనం మార్పులు చేసుకుందాం. అంతేగాని ఎవడో హరీష్ రావు గాడు ఎవడో చెత్త నా కొడుకు వాడు దోసుకునే చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పులు చేసే కాంగ్రెస్ అప్పులు చేస్తుంది ఏం చేసింది వాడు ఏం చేస్తున్నాడు? మేము అప్పులు చేస్తుంది ఆ యొక్క టెంపరీగా అప్పులు చేయాల్సి వస్తుంది. చేసి అది సంపద సృష్టిస్తాము. ఈ అప్పులు 5 ఏళ్లలో చూడండి అప్పులు తగ్గుతాయి. బీఆర్ఎస్ లెక్క 10 లక్షల కోట్లు యొక్క డబుల్ చేయము. సంపద సృష్టించడానికి మనం ఖర్చు పెడుతున్నాం కానీ మనము ఏది ఎవడో తినడానికి కాదు. కానీ బీఆర్ఎస్ హయాంలో బీజేపీ హయాంలో అట్లా కాదు, మొత్తం దోసుకున్నారు. అర్థమైందా? ఏది 30,000 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. 11,000 ఉద్యోగాలకి డిఎస్సీ మెగా డిఎస్సీ ఇస్తున్నాం. అసలు బీఆర్ఎస్ డిఎస్సీ అయ్యలే కదరా నాయన. ఏమా మోడీ అయితే అసలే వేయలే కదా. ప్రతి సంవత్సరం అంటే ఏదో ఒక రకంగా లొల్లి చేయాలి. మీరు లొల్లి చేస్తే ఆ 30,000 మందికి కూడా రాకుండా చేయడమే కదా మీ లొల్లి. బీఆర్ఎస్ వాడు అట్లనే చేస్తున్నాడు కదా. వాడి అధికారం పోయింది కాబట్టి అధికారం కోసం రైతులు రెచ్చగొట్టడం, విద్యార్థులు రెచ్చగొట్టడం, అందరూ రెచ్చగొట్టడం, వాడు చెడగొట్టడమే ఉంది. కానీ మంచి చేసడం ఉన్నదా బీజేపీ బీఆర్ఎస్లకి? వాడేమో మతం పట్టుకొని వస్తున్నాడు, ఒకడేమో ఇట్లా లొల్లి చేస్తున్నాడు. వానికి అధికారం కావాలి. నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసినావు ఆయన? నువ్వు చేయలేదని నేను పక్క పెట్టారు కదా. నేనేమంటున్నా కాంగ్రెస్ అని టైం ఏం రా అంటున్నా. నేను అంటున్నా చేయమని చెప్తున్నామా? చేస్తూనే ఉన్నాడు కదా. పొద్దుగాలు వేస్తే ఏదో వాళ్ళు ఆ దిశగా అన్ని విధాలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కదా. కనిపిస్తలేదా? శాంతి భద్రతలు ఇప్పుడు పెరగలేదా? డ్రగ్స్ ఇది తగ్గలేదా? ఎవ్రీథింగ్ ఒక్కొక్క స్టెప్ చేస్తూనే ఉన్నారు కదా. వాడికి ఎంత టైం ఇచ్చిర్రా నాయన? 6 నెలలు అంటారు. 6 నెలల 2 నెలలు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పోయే, 2 నెలలు వాడు ఎన్నికలకు కోడేవాయే. వాడు 1 నెలలో 2 నెలలు పరిపాలించిండు. 2 నెలలనే అద్భుతాలు అయిపోతాయా? వాడు 10 ఏళ్లలో 7 నెలలు చేయలేని అని 2 నెలలు అయిపోతాయా? చేయాలంటే పైసలు కావాలి. పైసలు ఉన్నాయమ్మా? 2 లక్షలకు ఫుల్ బడ్జెట్ వచ్చిందా అని చేయలకి? సరే వాడు చేద్దామని అనుకుందాం. ఇప్పుడు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ వాని చేయలకు రావాలి కదా. రావాలంటే ఒక సంవత్సరం పడుతుంది కదా. ప్రతి నెల మనం ట్యాక్సులు కడతాం కదా. అట్లా 12 నెలలు కడితే కదా 2.5 లక్షల కోట్లు వాని అకౌంట్లో వస్తాయి, బడ్జెట్లోకి వస్తే కదా వాడు ఏమైనా చేయగలుగుతాడు. 3 నెలలనే 2.5 లక్షల కోట్లు వాని దగ్గర రానప్పుడు వాడు ఎట్లా చేస్తారా? కామన్ సెన్స్ లేదు. అంటే ఇక మీరున్నది ఎందుకు? చెడగొట్టడానికేనా? బీఆర్ఎస్ బీజేపీ చెత్త నా కొడుకులు తీసుకురండి, కేంద్రంతో కొట్లాడి మా విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చుకోరండి. ఐటీఆర్ పెడితే ఏది మనకి మొత్తం 1 లక్షల మందికి ఇండైరెక్ట్ ఉద్యోగాలు, 1,000 లక్షల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. చేయండి. ఎవడొద్దన్నాడు? కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ని ఫార్మాసిటీ చేసినాం, హైదరాబాద్ని ఐటీ ఇండస్ట్రీ చేసినాం, హైదరాబాద్ని ఇండస్ట్రియల్ చేసినాము, పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా చేసినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసినాం. అట్లాంటిది ఒక్క ప్రాజెక్ట్ అన్న కేంద్రం నుంచి వచ్చిందా మన రాష్ట్రానికి ఈ 10 ఏళ్లలో? ఒక్క బీజేపీ ఎంపీ నా కొడుకన్నా కొట్లాడి తెచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి గాడు లేకపోతే బండి సంజయ్ గాడు ఏమన్నా తెచ్చిండా? పొద్దుగాలేస్తే పొరగాలని రెచ్చగొట్టుడు తప్ప డే టు డే ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అదనంగా 10,000 కోట్లన్నా తెచ్చిండా మన రాష్ట్రానికి? మనం 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకెళ్ళి 42 పైసలు ఇస్తున్నాడు, 42 రూపాయలు ఇస్తున్నాడు. మిగతా 58 రూపాయలు వాడే దోసుకుంటున్నాడు మోడీ. ఒక్కటన్నా చెయ్యారు? ఒక్క బిల్లుకైనా మోడీ తెచ్చిన బిల్లుకైనా వ్యతిరేకం చేసిండా కేసీఆర్? అంటే మీరు నాశనం చేస్తూ ఉంటారు. అరే కాంగ్రెస్ వాడు మంచి చేసే ప్రయత్నం చేస్తుండే అని అడ్డు పడతారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా. చెత్త నా కొడుకులు. అర్థమైందా మిత్రులారా? ఎన్ని ఖాళీలు ఉంటే అని భర్తీ చేస్తాం కదా. ఆలోచించండి మిత్రులారా. సో అదే వాళ్ళు ఏదో గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చెత్త నా కొడుకులు తయారు ఏం అంటే నాకు అర్థమైంది. ఈ బీజేపీ చెత్త నా కొడుకు ఈ గాడి కొడుకులకు చిల్లర ఇస్తున్నాడు. ఈ చిల్లర ఇస్తే అప్పుడు జాతికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ బిల్లు అంటారు, ఒబడి కొట్లాడు. ఎస్సీ వర్గీకరణ అంటారు, ఒబడి కొట్లాడు. కానీ బీజేపీ ఓటేయమంటాడు. బీజేపీ ఓటేస్తే ఇది అవుతుంది అంటాడు. పాస్ అయిన మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తలేడు, బీసీ బిల్లు పెడతలేడు, వాడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తలేడు. ఎన్నికల ముందు మాత్రం ఏ పార్టీలు ఉన్నా బీజేపీ ఓటేస్తే వర్గీకరణ చేస్తున్నాడు. ఎందుకు చేస్తలేడు మరి? చేయకపోతే ఈ గాడి కొడుకులు ఎందుకు మాట్లాడతలేరు?
అంటే బీజేపీకి అమ్ముడు పోతున్నారు. మనందరికి కనిపిస్తే నీట్ పేపర్ లీక్లు, విద్యార్థులు ఏడుస్తున్నాయి, గొడవ ఏడుస్తున్నాయి ఇన్ని పేపర్ లీక్లు. మరి ఈ బక్క జడ్సన్కి ఎందుకు కనిపించాయి నీట్ పేపర్ లీకులు? పాషం యాదగిరికి ఎందుకు కనిపించాయి నీట్ పేపర్ లీకులు? మందకృష్ణ మాదికి ఎందుకు కనిపించాయి నీట్ పేపర్ లీకులు? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, అమ్ముడు వైరు గాడి కొడుకులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లాంటి గాడిద కొడుకులు జాతికి ద్రోహం చేస్తా అంటే, తెలంగాణకి ద్రోహం చేస్తా అంటే చూస్తూ ఊరుకుందామా? నేను క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఏడాది నుంచి 2 ఏళ్ళ టైం ఇవ్వండి. ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చడం జరుగుతుంది. 5 ఏళ్ల లోపల అన్ని నెరవేర్చడం జరుగుతుంది. బడ్జెట్ చేయాల పైసలు వస్తేనే చేయడం జరుగుతుంది. బడ్జెట్ రావాలంటే టైం పడుతుంది. కామన్ సెన్స్ ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద ఆ యొక్క అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ఓకే, మనం వేరే దేశాలు చూడడానికి పోవాలి తప్ప బతకడానికి పోకూడదు. అంటే ఆ దేశాలు అభివృద్ధి అయిన దేశాలు ఎట్లున్నాయి, ఒక దుబాయ్ కానీ, మన అమెరికా కానీ, అట్లాంటి అన్ని రంగాల్లో మన దేశాన్ని కూడా ఆ విధంగా చేసుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం. ఈ గాడిద కొళ్ళకి అర్థమైతే లేదు. ఇదే కేసీఆర్ గారి హయాంలో ఇవాళ ధర్నా చేయగలుగుతారు కాంగ్రెస్ హయాంలో. అదే కేసీఆర్ హయాంలో ధర్నా చౌకే ఎత్తేసిండు వాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే లాస్ట్కు మా ఉద్యోగం ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇంత తిండి పెట్టి పంపించిండు. అది కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ హయాంలో మీకు ఆ భావస్వేచ్ఛ ఉన్నది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ బీజేపీలో లేదు. యూపీలో వండి ఒకసారి, మళ్ళీ తిరిగి వస్తారో లేదో మాకు తెలియదు. ఒకసారి మణిపూర్ వండి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు వండి పోయిరండి. మళ్ళీ బతికొస్తే ఒట్టు బుల్డోజర్ రాజ్యాలు. ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపేస్తున్నారు. ఎవడు ముస్లింలకి, క్రిస్టియన్లకి అందరికి ప్రధాని వాడు. అందరూ ట్యాక్సులు కడుతున్నారు, అందరు భారతీయులకు ప్రధాని. వాని మోడీ తప్పిదాలు ఎత్తి చూపెడితే నువ్వు హిందువు కాదు, నువ్వు కాంగివి, నువ్వు కమ్మివి, ఇట్లా బురదలుడు. మీకేం పుట్టిందిరా? నేను 2 ప్రభుత్వాలు ప్రశ్నించమంటున్నా కదా. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ విషయంలో, టైం ఇవ్వండి అంటున్నా. మోడీ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు వాడిని అడగరారా? 3వ వచ్చిన అడగరా? మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఇచ్చారు, ఏం చేయలే కదా. కాంగ్రెస్కి ఏడాది టైం ఇయ్యరా? హ్యావ్ పేషెన్స్. బడ్జెట్ చేయలేక వస్తే ఏమైనా చేస్తాం. కాబట్టి ఫుల్ బడ్జెట్ పైసలు మన చేయలోకి వచ్చేదాకా ఏడాది టైం ఇవ్వకపోతే మేము ఏం చేయలేం. మీరు ఎంతో వినా సరే మీ ఇజ్జతే పోతుంది.